ప్రార్థనకు వెళ్ళక ముందు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు జ్ఞాపకం చేసుకోండి. హెబ్రోన్లో పరిస్థితులు బాగలేవు, గందరగోళంగా ఉన్నాయి. ఇంతవరకు ట్రస్టీ సొసైటీ మధ్య పోరాటాలు. ఇప్పుడు ట్రస్టీ సొసైటీ వాళ్ళు కలిసినారు. మన ప్రెస్ మీట్లో కూడా అదే డిక్లేర్ చేసినాం. ఆ భేదాలన్నీ తీసేసుకున్నాం, మేము కలిసి చేసుకుంటున్నాము అని. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు మాకు కూడా హక్కు ఉంది, మమ్మల్ని కూడా అడ్మినిస్ట్రేషన్లో కలుపుకోవాలా అని పోరాడుతూ ఉన్నారు. ఇంతవరకు ఈ లోకల్ వాళ్ళు ఎప్పుడే కానీ అలాగ చెప్పలే. వాళ్ళు వెనకాల వారికి రాజకీయం నేర్పించినటువంటి మహానుభావులు ఉన్నారు. భగత్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా ఆయన ప్రార్థన చేసేవాడు, ఆయన ఆత్మ నడిపింపు ప్రకారము పరిచయం ఇచ్చేటువంటి వాళ్ళు నెమ్మదిగా చేసుకునేటువంటి వాళ్ళు, అంతే. మాకు ఇది కావాలా అది కావాలని ఎవరు నోరెత్తేటువంటి వాళ్ళు కాదు. భగత్ సింగ్ గారు ఉన్నటువంటి దినాల్లో కానీ, మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఫిలిప్ గారు ఉన్నటువంటి దినాల్లో కానీ ఇంతవరకు అటువంటి పోరాటాలు లేవు. పరిచర్య వాళ్ళకి ఇస్తే ఆ పరిచర్య వాళ్ళు చేసుకొని పోయేటువంటి వాడు. ఇప్పుడు మేము కూడా అడ్మినిస్ట్రేషన్లో మాకు కూడా ఈక్వల్గా ఇవ్వాల్సిందే, సమానంగా ఇవ్వాల్సిందే అని పోరాడుతూ ఉన్నారు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, మనం ప్రెస్ మీట్ పెట్టాం. వాడుకున్న డిమాండ్స్ వాళ్ళు చెప్పినారు. డిమాండ్స్ చెప్పడం మాత్రమే కాదు, ఈ ఫ్లై కార్డ్స్ కూడా పెట్టి ధర్నా చేసినారు హెబ్రోన్ బయట. లోకస్తులు చేస్తారు చూడండి, వాళ్ళ కోరికలు నెరవేరకపోతే ఏం చేస్తారు? నిరాహార దీక్ష అని కూర్చుంటారు అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర. అట్లా చేసినారు. ఇదేంది పద్ధతి? ఇప్పుడు ఇంతవరకు మనం వినదేంది? ఎటువంటి పరిస్థితులైనా మనం ప్రార్థన చేసుకోవడం, ప్రభు యొక్క సహాయమును పొందడం, అది ప్రాముఖ్యమైనది. కానీ ఇలాగ ధర్నాలు చేయడము, తిట్టుకోవడం, కొట్టుకోవడం చాలా ఘోరంగా ఉంది. అప్పుడేమో విరోధ భావాలు ఉన్నప్పుడు లోపల కూడా ప్రవేశించలేనటువంటి పరిస్థితిలో ఏ లోకల్లో వచ్చినాడయా? ఏ లోకల్లో వచ్చి ప్రయాసపడ్డారు? కడప నుండి పోవాలా, అనంతపురం నుండి పోవాలా, అక్కడక్కడ ఆయా స్థలాల నుండి పోవాలా. మనము ప్రయాసపడుతూ వచ్చినాం. ఏదో దేవుడు దయ తెలిసినాడు కనుక లోపల ప్రవేశించినాం, ప్రభు సహాయం చేసినాడు. పరిస్థితి నెమ్మదిగా చేయనీయరు. ఇదే అక్కడ పరిస్థితి. కనుక సమాధానకరమైనటువంటి విధానంలో దేవుని యొక్క పరిచర్య జరుగులాగా మనం ప్రార్థన చేయాలి. అది ముఖ్యమైనటువంటి అంశం. ఈ శత్రుత్వం పోయిందంటే ఇంకొక శత్రుత్వం వచ్చింది. ఇప్పుడు సొసైటీ ట్రస్ట్ మధ్య పోయింది. ఇది కొత్తది, ఇది న్యూ మూమెంట్, ఇది కొత్త మూమెంట్. వాళ్ళు చేసేటువంటి వాళ్ళు కానీ వాళ్ళకి నేర్పించినటువంటి వాళ్ళు మహానుభావులు ఉన్నారు.
రెచ్చగొట్టడము, మన మీదకి పంపించడం. ఇంక ఇదే కోర్టులకు తిరగడము, పోలీసుల దగ్గర పోవడము, ఇంక ఇదే పని. కనుక ప్రభు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ఎంటర్ అయ్యి అన్నిటినీ అదుపులోనికి తీసుకొచ్చేటట్లు, ఆయన ఒక ఆధీనంలో తీసుకొచ్చేటట్లు ప్రశాంతంగా దేవుని యొక్క పరిచర్య క్రమబద్ధమైనటువంటి విధానంలో జరుగులాగన ప్రార్థించడం చాలా అవసరం. సొసైటీ వాళ్ళు ఎంతమంది వచ్చినారు నాకు తెలియదు, కొద్దిమంది వస్తూ ఉన్నారు. ఇంకా కొద్దిమందికి డౌట్స్ ఉన్నాయి, కలిసినారో లేదో. మనం వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? పోయింది పరలోకానికి కూడా పోయింది. అక్కడ అపార్ట్మెంట్ ఉంటుంది, సొసైటీ అపార్ట్మెంట్, ట్రస్ట్ చేస్తాయి అపార్ట్మెంట్. ఇక్కడ భూమి మీద కలవకపోతే అక్కడెట్టా కలిసి ఉంటాయా? ఇటువంటి వాళ్ళకి పరలోకంలో ఉంటాయా ఏ స్థలము? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేను ఒకే విషయం చెప్పిన ఆ ప్రెస్ మీట్లో, ఏమని స్వార్థానికి ఆ స్వార్థం బట్టి జరుగుతుంది. ఇవన్నీ బిజినెస్ చేస్తున్నారు. పరిచర్య దేవునిది, సంఘం దేవునిది. పని చేయండి, పరిచర్య చేయండి అంటే రాజకీయం చేస్తారు. దేని కొరకు? లోకంలో ఒక సామెత ఉంటుంది, ఆల్ ఫర్ మనీ. అన్నీ దేని కొరకు అంటే ఆల్ ఫర్ మనీ. ఇది కూడా అదే. దేని కొరకు ఈ పోరాటం? మనీ మేము హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు దాదాపు 1st నుండి 31st నుండి కౌంట్ చేయాలి. సరే అట్లా దండలు పడి ఒక ధైర్యం చేసి పోయిన వారం కాకుండా దాన్ని ముందు వారం కౌంట్ చేసి పెట్టారు. ఈ లోకల్ ఏం చేసినారు? మీరెవరు దాన్ని, ఇది లోకల్ వాళ్ళు మేము వేసినటువంటి కానుకలు నువ్వు వేసి నీదే కానుకలు. ఎవరికి వేసినావు? మాకు వేసినావా? దేవునికి వేసినావా? ఇది మా కానుకలు, దీని మీద హక్కు మాకే. ఆయన దౌర్జన్యంగా వచ్చి అకౌంట్ ఆఫీసులో ముట్టడి వేసి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేన్ని? ఆఫరింగ్ మనీ, కానుక డబ్బును. ఏంది అది? అట్లా తయారైనారు సంఘాల్లో కూడా. ఇది మా డబ్బు, ఇది మా మందిరం. మీ అయ్యేది నీ డబ్బా, మీ మందిరమా? ఎబ్రోన్తో సంబంధం లే, కడపతో సంబంధం లే, మీ అయ్యతో సంబంధం. పెట్టుకోపో, ఎక్కడన్నా పెట్టుకుపో ఇండిపెండెంట్గా. అక్కడ పోయి సావండి. ఊరికి ఎందుకు ఇక్కడ తలకాయ నొప్పి కలిగిస్తూ ఉన్నారు? వాడు నిన్న వచ్చినవాడు, మొన్న వచ్చినటువంటి వాడు వచ్చి పెడతానని చేస్తాను. మాకు డిక్టేషన్ ఇస్తున్నారన్నమాట. ఇట్లా చేస్తే ఎవరిని పంపవద్దు అని ఒకడు వస్తే మీరు రావాలి, ఇక్కడ ఉండేదానికి లే, సేవకుని పంపించేస్తాం. సేవకుని మీద ధ్వజం ఇచ్చేది. మా మాట ప్రకారం చేస్తావా, సేవ చేయి, లేకపోతే పో. ఎవడిచ్చినాడు నీకు అధికారం? అటువంటి అధికారం అయిపోయింది. 3 సంవత్సరాలు నువ్వు వెళ్ళిపో. నువ్వెవడు చెప్పేదానికి? ఒక అధికారం లేదా? ఒక బాధ్యత అనేది లేదా? వాళ్ళు కదా మార్చాల్సింది. ఎవడైతే ఇండిపెండెంట్గా చేసుకుంటున్నారో మీకు సుఖమే. ఎవడు మిమ్మల్ని మీ జోలికి రాడు. నీవే రాజు, నువ్వే మంత్రి. ఎందుకంటే నువ్వు కట్టుకున్నావు కాబట్టి ఎవరిని ఎంటర్ కానియరు. ఇండిపెండెంట్గా ఉండేటువంటి వాళ్ళు రాకండి. మీరు మా సహవాసంలో ఉండేటట్టు రాసిస్తే రండి. నేను సేవకుడు, నేను కూడా సేవ చేస్తున్నాను అనేటువంటి వాళ్ళు రాకండి.
మనకు ఒక పద్ధతి అనేది ఉంది, మనకు ఒక దర్శనం అనేది ఉంది. దాని ప్రకారం ఆ క్రమం ప్రకారం మనం చేసుకోవాలి. ఏడాటిని తిరిగేది ఇచ్చేసి మేము కూడా హెబ్రోన్ వాళ్ళమే, మేము కూడా బెర్షెబా వాళ్ళమే. ఏది వేషాలు? సావాసంలో నిలకడకున్నావా? అన్ని పరిస్థితుల్లో కూడా శ్రమల్లో నిందల్లో నిలబెట్టావా? రా. మీకు హెల్ప్ చేస్తాం పరిచర్యలో. సేవకులను సతాయించేది ఇది మేము వేసిన కానుక, మా డబ్బు, కాబట్టి ఇంత ఇచ్చేది. నువ్వు సస్తావో, నువ్వు బతుకుతావో, నీకు మెడికల్ ఇయ్యము, పిల్లలకు ఫీజులు ఇయ్యము. ఏం మీ అయ్యదా? లేకపోతే నీ పాకెట్ నుండి ఏమైనా ఇస్తున్నావా? పరిచర్య కొరకు ఖర్చు పెట్టాలా? సేవకుని యొక్క అక్కర్లు ఎవరు తీరుస్తారు? నువ్వు పోయి తెచ్చుకుంటావు వడ్డీకి కూడా. ఏ సేవకుడు పోయి వడ్డీకి తెచ్చుకుంటాడా? లేకపోతే అప్పులు ఎవరిని ఇస్తాడా సేవకునికి? ఇంతే ఇచ్చేది, మళ్ళీ డిమాండ్ అన్నమాట. ఈ మన సంఘాల్లో ఇటువంటి శరీర సంబంధమైనటువంటి వారు లోకస్తులు ప్రవేశించి దౌర్జన్యాలు చేయడం, అధికారులు సేవకుల మీద ధ్వజం ఎత్తుతారా? మీకు బాధ్యత ఇచ్చింది మా మీద ధ్వజం ఇచ్చేదానిక? కలిసి చేసుకోమని కాదు ఇచ్చి భక్సం గారు చెప్పింది. సతాయించేది ఏంది అది? వాళ్ళు ఎంత నెమ్మదిగా ఉన్నారు వాళ్ళు మిషన్ చర్చెస్లో. ఏమి బంగ్లా ఏమన్నా ఇస్తున్నారా సేవకులకు? వాళ్ళు రిటైర్డ్ అయితే వాళ్ళకి పెన్షన్ ఉంది, ఏమైనా పెన్షన్ ఏమైనా ఇస్తున్నారా? సంఘం యొక్క బాధ్యత ఏంది? సేవ చేసేటువంటి వారు కళ్ళమును తూకేటువంటి ఎద్దుకు ఏం పెట్టవద్దు? చదవలేదా? చదవరా వాళ్ళు? చిక్కం పెట్టేది ఏంటి? కంట్రోల్ చేయడం ఏంటి? మేము లగ్జరీగా మేము బతికేదానికి ఏమైనా ఇస్తున్నారు? లక్షలు ఇస్తున్నారా? నీకు 1,00,000 వచ్చినా ఆనదు పెన్షన్. 50,000 వచ్చినా 70,000 వచ్చినా నీకు ఆనదు. ఇక్కడ కంట్రోల్ చేసేది, మాకు పిసికి ఇచ్చేది. పరిస్థితులు ఇలాగున్నాయి మన సంఘాల్లోనే. ఒకనొక సమయంలో ఎంతో సమాధానంగా నెమ్మదిగా జరిగినటువంటి పరిచర్య నేడు అనేక రకములైనటువంటి ఇబ్బందులు సేవకులు. వాడు ఎట్లన్నా చావని మేము మాత్రం ఎత్తిపెట్టుకోవాలి, ప్రతి నెల ఎత్తిపెట్టుకోవాలి. నీకు అక్కడ వచ్చేది 20,000, ఏమి ఎత్తిపెట్టుకుంటా 20,000లో? మళ్ళీ ప్రతి ఆదివారం భోజనం పెట్టాలి అందరికీ, ఆ భోజనం ఖర్చులే సరిపోతుంది. ఇంకా మిగిలితే ఆ సేవకుడు తినాలా, మళ్ళీ ఎత్తి పెట్టాలట. ఏమి ఎత్తి పెడతారు? మీకు మిగలాలా? పరిచర్య కొరకు వాడరు. ఏంటి డబ్బు కొరకైనా వచ్చింది? మిగలి పెట్టేదానికి నన్ను వచ్చింది? అక్కడ మనం ఎవరో ఒక బాధ్యత కలిగినటువంటి వాడు ఇంకొకడు ఒక లెటర్ రాసిస్తారు, ఈ సేవకుడిని తీసేయండి, ట్రాన్స్ఫర్ చేసేయండి. నీదేంది డిమాండు? నీదేంది ఆ డిమాండు? అతను ఏదైనా నేరం చేసి ఉంటే వచ్చి మాట్లాడు, సేవకుని తీసుకురా, మాట్లాడు, సమస్య ఏంటి చెప్పు మాకు, దానికి యాక్షన్ తీసుకుంటాం మేము. నీకు ఇష్టం ఉంటే పెట్టుకునేది, లేకపోతే తరిమేది. నీకెవడు ఇచ్చిన అధికారము? ఇవన్నీ అక్రమాలు జరుగుతున్నాయి మన యొక్క సంఘాల్లో. దాని కొరకు పెట్టారా? అంటే నువ్వు ట్రాన్స్ఫర్ చేయమని మాకు కమాండ్ చేసి మేము ట్రాన్స్ఫర్ చేయాలా? మమ్మల్ని కమాండ్ చేసే అధికారం నీకెవడు ఇచ్చినాడు? ఏది న్యాయమే మేము కూడా ఆలోచన చేస్తాం, ప్రార్థన చేస్తాం, సెటిలైట్ చేస్తాం సాధ్యమైనంత వరకు.
సేవకులను బాధ్యత కలిగినటువంటి వారు కలిసి చేసుకోమని మేము ప్రయత్నం చేస్తాం. ఇండిఫరెన్స్ అనేది వస్తుంది. మీరు యోగ్యులైనటువంటి ఎవరో తెలుసుకున్నట్లు మీలో భేదాభిప్రాయాలు ఉంటాయి. బైబిల్ చెప్పట్లే? ఉంటాయి. ఏం చేయాలి అటువంటి సమయంలో? సెటరేట్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి. అంతేగాని జడ్జిమెంట్ నువ్వే ఇచ్చేసేది. ఇతను నేరస్తుడు, ఇతను వెళ్ళిపోవాల్సిందే, ఇతను మేము సహించలేము. మన ఒక సేవకుని అంటున్నాడు, 3 సంవత్సరాలు అయిపోయింది వెళ్ళిపో. ఎవడు నువ్వు? ఏం జడ్జా నువ్వు? సేవకుని కమాండ్ చేస్తున్నాడు, 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలట. ఏంది ఇది? లోకంలో కూడా లేదే, ఒక పద్ధతి అనేది ఉందే. కనుక ఈ శరీర సంబంధమైనటువంటి వాళ్ళు సంఘములో ప్రవేశించి వానికి సరైనటువంటి మారు మనసు ఉండదు, సరైనటువంటి మార్పు ఉండదు. సేవకులను సతాయించడం, అక్రమాలు చేయడము, దౌర్జన్యాలు చేయడము, సేవకుని మీద కుటుంబం మీద పోవడము, ఎవరు లేరని. ఏంది అది దౌర్జన్యాలు? కాబట్టి విడ్డూరంగా ఉంది ఇటువంటి కరవరి దినాలు ఇవి. కనుక దేవుని యొక్క సేవకులమైనటువంటి మనం దావీదు చెప్పి, నువ్వే మా దిక్కు. ఎవరు మనకు దిక్కు? దేవుడే మన దిక్కు. ఆయనకు మొరపెట్టుకోవడమే, ఆయనకి చెప్పుకోవడమే మన బాధలు. ఆయన కనికరించాలి. ఎందుకంటే ఈ మానవులైనటువంటి వారు ఎంత కఠినమో, ఎంత క్రూరత్వం, క్రూయల్టీ. మీ కుటుంబ దృష్టి అట్టనే నడుచుకుంటావా? నీ భార్య ఏదైనా తప్పు చేస్తే ఆమెను తరిమేస్తావా? అక్కడేమో అమ్మ పూజ, అమ్మ చెప్పినట్టే వంగుతాడు, ఇక్కడ వచ్చి మీసాలు చెప్తాడు సంఘంలో. ఎందుకు? అమ్మగారు అక్కడ పంపు కొడుతుంది. ఎక్కడ? ఇంట్లో. అమ్మగారు పంపు కొడితే ఇక్కడ వచ్చి బర్స్ట్ అవుతాడు. ఇంట్లో ఏమి సాక్ష్యం ఉండదు, అక్కడ ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య సాక్ష్యం ఉండదు, ఇక్కడ వచ్చి దేవుని యొక్క సంఘంలో పెర్సనల్ చేసి అధికారాలు చూపించింది. ఏంది అని రోబు? ఇటువంటి వారు వచ్చి చేసినారు. వీళ్ళకి ఎవరు ఇచ్చినారో, బాధితుల్లో పెద్దలకు ఎవరు నిర్ణయించినారో మనకు తెలియట్లే. ఎవరి వాళ్ళు వాళ్ళే. నేను పునాదిలో నుండి రాళ్ళు మోసినా, నేను మట్టి మోసినా, అదే నీ క్వాలిఫికేషన్. నీ ఆత్మీయమైనటువంటి క్వాలిఫికేషన్ ఏంటయ్యా? ఇంట్లో సాక్ష్యం ఉండాలా, బయట సాక్ష్యం ఉండాలా, ఆత్మీయంగా ఉండాలా, వాక్యం చెప్పగలగాల. సువార్త చెప్పమంటే సువార్తను చెప్పేది రాదు. వేరే వారికి చెప్పానా, ఇంకొకసారి చెప్తానే. మళ్ళీ ఆఫరింగ్ ఇక్కడ వాడే ఉంటాడు ముందు. నేను ఆఫరింగ్ ఇక్కడ ఉంటాను. నేను ఒకడు అడుగుతున్నాడు, డిమాండ్ చేస్తున్నాడు, నేను ఎందుకు ఆఫరింగ్ దగ్గర రాకూడదు? నిన్ను పిలిస్తే రా. ఈ డిమాండ్ చేసి ప్రతి సేవకుని విమర్శించడమే, ప్రతి సేవకుని విమర్శించడమే. ఏది నువ్వు అంతా ఆత్మీయుడైతే మరి చెప్పు సువార్త. సువార్త మాది చెప్పేదానికి రాదు, విమర్శించేదానికి వస్తుందా? అదే నేర్చుకుంది. బాధ్యత కలిగినటువంటి వారంటే మంచి సాక్ష్యం కలిగి సంఘం యొక్క క్షేమం కొరకయ్యా బాధ్యత. మనం చేసేటువంటి తీర్మానాలు కానీ, మనం ఖర్చు పెట్టేది కానీ, ఏదైనా సంఘానికి క్షేమం అనేది కలగాలి అంతే. సేవకులకు క్షేమం ఉండాలా. మా చేతిలో ఉందంటే అన్నీ మీ అధికారమేనా? అందరికి పైన ఉన్నటువంటి వాడు ఆయన ఉన్నాడు, ఉన్నతమైనటువంటి స్థానంలో. ఆయనకి లెక్క చెప్పవలసినటువంటి గృహ నిర్వాహకులు సేవకుడైన బాధ్యత కలిగిన వాడు ఆయన. గృహ నిర్వాహకులు కదా, ఒకరోజు దేవుని దగ్గర నిలబడాలి కదా, లెక్క పెట్టాలి కదా, లెక్క ఇవ్వాలి కదా. నువ్వు ఎంత బాధ పెట్టినావు, సేవకులు ఎంత సతాయించినావు, నువ్వు కూడా లెక్క చెప్పొద్దు. మేము చెప్తాంలే ఎట్ట సేవ చేసినామని, నువ్వు కూడా చెప్పొద్దు.
మేము చెప్పాలా, నువ్వు చెప్పాలా, అందరం చెప్పాల్సిందే. అందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం మీదట నిలబెట్టవలసిందే. అప్పుడు క్లాస్ ఉంటుంది మనకు, సేవకులు కానీ బాధ్యత కలిగినటువంటి వారు కానీ. ఇక్కడ కవర్ చేయవచ్చు అండి, లోకంలో కవర్ చేయవచ్చు. అయితే దేవుని ఎదుట నిలబడినప్పుడు ప్రతి పిన్ టు పన్, పాయింట్ టు పాయింట్ అన్నీ బయటకు తీస్తారు. అప్పుడు తల వంచుకోవాల్సి వస్తుంది. కనుక ఈ లోకంలో మనం ఉన్నప్పుడే అది సెటిరేట్ చేసుకుంటే దేవునికి ప్రీతికరమైన సేవ. ఏం సేవ? ఏం సేవయా? ప్రీతికరమైన సేవ. ప్రీతికరమైనటువంటి సేవ చేసేటువంటి వాడు, దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఎంత సమయానికి వస్తున్నారు? ఈ ప్రయాణం అంతా ఎంత? ఏం 11 గంటలకు 12 గంటలకు వస్తారా ప్రార్థనకు? దూరం నుండి వచ్చినటువంటి వాళ్ళు రాత్రి 2 గంటలకు మాకు ఫోన్ చేసి, అన్న గేట్ తీయండి అన్న. ఎక్కడి నుండో, దూరం నుండి, అనంతపురం డిస్టిక్ నుండి. మీరు ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చేదానికి ఏం క్రమం ఉంది? ఏమి 9 గంటల దాకా పడుకుంటారా? మేము ముసలి వాళ్ళు, మేము 5 గంటలకు లేస్తున్నాం. మేము అలారమే పెట్టుకోండి. నేను ఆ ఎబ్రోన్లో ఉన్నప్పుడు 5 గంటలకు గంట కొడతారు. ఆ గంట ఉంది నేటి కూడా మా మైండ్లో, అదే లేపుతుంది. 76 ఏళ్ళు నాకు. ఇప్పుడు కూడా అదే సమయానికి లేచిపోతాను నేను. శరీరం సహకరించదు కొన్నిసార్లు ఆయా బలహీనతను బట్టి, అయినా మేము లేచిపోతాం. నువ్వు దిట్టంగా ఉన్నావు, ఎన్ని గంటల దాకా పడుకుంటావు? పాటలు మాత్రం పాడుతున్నా, వేకువనే లేచేదను. పాటలు పాడితే అయిపోయింది, వేకువనే లేచేదను. దూరం నుండి ఇచ్చేటువంటి వేకువనే లేచేదిలే. ఎన్ని గంటలకు వచ్చినారా మీరు? హాయిగా నెమ్మదిగా తీర మీరు డ్యూటీ చేసేటప్పుడు అట్న పోయినారా? ఆయా కంపెనీలో డ్యూటీ చేసినామే, అప్పుడు కూడా అట్న పోయినారా? ఏదో మీ మీద ద్వేషంతో నేను ఏం చెప్పట్లే. మనం సేవకులం కాబట్టి మనల్ని ఎందుకు పాయింట్అవుట్ చేస్తారు? ఇట్లా ఉంటేనే మనం 7 గంటలకని ప్రకటన చేస్తాం, 10 గంటలకు ప్రార్థన ప్రకటన చేస్తాము. 10:30కు వస్తే నేను ఇక్కడ 9:30కు ప్రకటన చేస్తాను ఆదివారము. నేను 10 గంటలకు వస్తే సంఘం ఊరుకుంటుందా? వాళ్ళు మాత్రం రావచ్చు, సంఘ పెద్దలు 10 గంటలకు, 10:30కు, 11 గంటలకు, 12 కూడా వస్తారు. మేము మాత్రం అడగకూడదు, మీరు మాత్రం అడగవచ్చు. ఎక్కడ న్యాయమయ్యా ఇది? మాకు బలహీనత లేదా? మాకేమి బీపీ లేదా? షుగర్ లేదా? మోకాళ్ళ నొప్పి లేదా? అని మాకు కూడా ఉన్నాయి. మీకేమున్నాయి? అవి మాకు కూడా ఉన్నాయా? ఎందుకంటే దేవుడు మాకు ఒక పని అప్పగించినాడు, ఒక పరిచర్య అప్పగించినాడు. ఏది ఏమైనా ఆ సమయానికి మేము వచ్చి వస్తాం కదా. మీరు ఎందుకు రాదు? సేవకులుగా మీరు మోడల్గా లేకపోతే, మీ సంఘంలో మాదిరిగా మీరు లేకపోతే, ఒక సేవకుడు 7 అంటే 7:15 నీళ్ళుకుంటూ వస్తున్నాడట. నీ సంఘం ఊరుకుంటుందా? దిక్కులే. ఇంట్లో ఉన్నావు, మందిరానికి ఎంత దూరం అయ్యా? ఎందుకు లేట్గా వస్తావు? ఆ కురియన్ బ్రదర్ అరగంట ముందు పోయి కూర్చుంటాడు, అక్కడ ప్రార్థన చేయిస్తూ ఉంటాడు. 9:30కు ఆరాధన అంటే 9 గంటలకు పోయి కూర్చుంటాడు ఆయన. అది సేవకుడు. ముందు పో, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందు పో. అందరూ వచ్చేసిన తర్వాత ఏదో కొన్ని ఎమర్జెన్సీ కేసు అటువంటిది పర్వాలే, ఆ సమయంలో ఎవడో యాక్సిడెంట్ అయింది అన్న ప్రార్థన చేయండి అన్న, ఒక 5-10 నిమిషాలు లేట్ అవుతుంది అనుకో, అది వేరే. ఇదేనా ఎప్పుడు లేటుగా రావడమేనా? ఏ స్టైలా ఇది? ఫ్యాషనా? ఏంది అది? బాత్రూమ్ పోతే గంట సేపు బయటికి రాదు. సేవకులంగా మనం ఎవరికి దొరకకూడదు. వాళ్ళ చేతులు దొరికితేనే ఇట్లా మనల్ని ట్రీట్ చేస్తారు, ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తారు, తిడతారు, మాట్లాడతారు కూడా. మీ సేవకులే మీరు ఇట్లా ఉంటే మాకేం చెప్తారు మీరు అంటారా లేదా? ఎందుకు అనిపించుకోవాలి?
వాళ్ళకున్న బాధ్యత వాళ్ళకుంది, మనకున్న బాధ్యత మనకుంది. కాబట్టి మన సేవకులంగా కానీ, బాధ్యత కలిగినటువంటి వారం కానీ, ఫాలో ద టైం, సమయాన్ని పాటించండి. ఏదో 5-10 నిమిషాలు అంటే వేరే సంగతి. గంటలు గంటలు మనం లేటుగా వస్తే ఎట్లది అన్నా బైబిల్ స్టడీ అన్నా మా సేవకుడు లేడన్నా. ఏంది అది? బైబిల్ స్టడీ అని తెలియదా నీకు ముందు? ఒకవేళ ఎక్కడన్నా దూరంగా ఉన్నావు, అక్కడ ఎవరు ఒక బాధ్యత కలిగినటువంటి వానికి ఫోన్ చేసి, బ్రదర్ నేను వచ్చేదానికి లేట్ అవుతుంది, మీరు స్టార్ట్ చేయండి అని చెప్పలేవా? ఎవరికి దొరకకూడదయ్యా. నేను ఎక్కడైనా పోతే నేను చెప్పిపోతాను, ఈరోజు మీరు చూసుకోండి అని. సేవకులుగా మనకు బాధ్యత ఉంది కాబట్టి దాన్ని మనం పాటించాలా, సిన్సియర్గా ఉండాలా. ఎటు పడితే అప్పుడు మనం బాధ్యత రహితంగా మనం ప్రవర్తిస్తే మరి తప్పులు చూడరు వాళ్ళు. మరి మనలో మీరే ఇట్లా ఉన్నారు, మీరే ఆ సమయానికి రారు. ఇంకొక కంప్లైంట్ ఒక ఆయన ఏడపోతాడో సేవకుడన్నా మాకు చెప్పండి. అవి చూసి వాళ్ళు స్టార్ట్ చేసుకోవాలి మీటింగ్. ఇది ఏంటి సేవక? ఏం సేవ ఇది? ఆడెన్నా లోకంలో పోయి సావరాదు. నువ్వు ఎక్కడన్నా ఊరికి పోతావు, చెప్పిపోయేదిలే, సంఘానికి చెప్పేది లేదా? ఆ బాధ్యత కలిగినటువంటి వారికి చెప్పేది లేదా? బ్రదర్ నేను పోతున్నాను కాబట్టి మీరు చూసుకుని చెప్పేదానికి ఏం ప్రిస్టేజా? నువ్వు పోయేది కూడా చెప్పవా? నువ్వేం సేవకుడు అయ్యాను? ఓ లోకంలో ఏదైనా బిజినెస్ పెట్టుకో, పైసలు బాగొస్తుంది. భక్సింగ్ గారు మాకు చెప్పినాడు, విశ్వాసముతో సేవ చేయండి, లేకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకోండి, లేకపోతే ఏదైనా వ్యాపారం చేసుకొని బతకండి అన్నాడు. అర్థమవుతుందా? అన్నిటికీ తట్టుకొని క్రమానికి లోబడి మొట్టికాయలు తిని దెబ్బలు తిని ఇంతవరకు నిలబడ్డాను సహవాసంలో. మమ్మల్ని సుఖంగా ఏమి పెట్టలే. భక్సింగ్ గారు ఊరికి పెంచినాడు, సేవకులు అట్లా ట్రైనప్ చేసినాడు. విశ్వాసం ఉందే బతుకు, సేవలు ఉండు. విశ్వాసం లేదా వెళ్ళిపో, బయట పోయి బిజినెస్ చేయకు. నేను ఒక సేవకుడు అట. ఏం సేవకుడు? వాళ్ళు పెళ్లి చేసేటువంటి వాళ్ళ డబ్బు అంతా తీసుకొచ్చి ఈయన చేతికి ఇవ్వాలట. బాగుంది అని ఎందుకు ఇస్తారా? ఎందుకు ఇస్తారు? 50 సంవత్సరాల సేవ ఇంతవరకు ఎవరి చేతులు నేను చేస్తాను, నాకు ఇవ్వండి అని నేను అడగను. నాకేం పని అయ్యా? వాళ్ళ తంటాల వాళ్ళు పడతారు, వాళ్ళ తిప్పల వాళ్ళు పడతారు. తక్కువ అవుతుంది మేము పెడతావా? ఎందుకు? దాంట్లో కమిషన్ కొట్టేదని. మీడియేటర్షిప్ చేస్తే ఇటు వస్తుంది. పెళ్లి కొడుకు వాళ్ళు ఇస్తారు, పెళ్లి కూతురు వాళ్ళు ఇస్తారు. ఇది ఒక బతుక సేవ అనేది. ఏదో పెళ్లి చేస్తారు వాళ్ళు, ఏదో ఇస్తారు, గిఫ్ట్ ఇస్తారు, మరి ఏదో తీసుకుంటారా? అంతవరకే. లేనిపోయిన దాంట్లో ప్రవేశించకు. నీ పెడతానం ఏంది? ఆ ఖర్చు చేసే దాంట్లో నీ పెడతానం ఏంది? సేవకులకు మనకేం పెడతాను? వాళ్ళు తంటారు, వాళ్ళు పెడతారు, వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేసుకుంటారు, మనకెందుకయ్యా? ఇదే మన విశ్వాసం. దేవుడు లెక్క అడగడా? ఒకరోజు అడుగుతాడు లేదా? తప్పకుండా అడుగుతాడు. ఎప్పుడు ఏం చెప్తావు? సవరించుకోండి, మనం సరిదిద్దుకోవాలి. నువ్వైనా నేనైనా మేము మొట్టికాయలు తిన్నాం కాబట్టి మీకు చెప్తున్నాం. మమ్మల్ని కరెక్ట్ చేసి మాకు కౌన్సిల్ ఇచ్చి ఇట్లా చేసుకోండి ఆయన డైరెక్షన్ ఇచ్చినారు కాబట్టి నేటి వరకు ఆ మార్గంలో మేము నడుస్తూ ఉన్నాం, పోతా ఉన్నాం, చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మీకు చెప్పేదంతా సలహానే. నువ్వు తప్పుగా తీసుకుంటే నీ ఇష్టం, నువ్వు కరెక్ట్ చేసుకుంటే నీకే మేలు. కాబట్టి ప్రార్థన అనేది సరి చేసుకొని ప్రభుకు అప్పచెప్పుకోవడం. ఆయనలో ఎన్నో ఉన్నాయి, దావీదులో ఎన్ని కొరతలు ఉన్నాయి, ఎన్ని పతనాలు ఉన్నాయి. ఆయనలో ఉండేటువంటి ఒక గొప్పతనం ఏంటంటే దేవుడు మొట్టికాయలు వేసినప్పుడు, శిక్షించినప్పుడు, అవును ప్రభు నేనే తప్పు చేసిన, నేనే పాపం చేసిన,
ఈ గొర్రెలు ఏం చేసినారు? నేనే చేశాను, నన్ను క్షమించు, సరిదిద్దు అని దేవునికి అప్పచెప్పుకున్నాడు. కాబట్టి దేవుడు పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని మరలా ఇచ్చినాడు, పోగొట్టుకున్నటువంటి అధికారాన్ని మరలా ఇచ్చినాడు, పోగొట్టుకున్నటువంటి సింహాసనాన్ని మరలా ఇచ్చినాడు. కనుక ఇప్పుడు ఆయన ఇంగ్లాండ్ నుండి వచ్చినాడు, ఆయనకు మన బాధలు ఏం తెలుసు? మన సంఘ పరిస్థితులు ఆయనకి ఏం తెలుసు? ఇప్పుడు వచ్చినాడు కాబట్టి ఆయన పాతవాడు. ఎన్నో ఎప్పుడు అబ్రహాం జోసెఫ్ ఉన్నప్పుడు నేను వచ్చినాను ఇక్కడ అని గుర్తు చేసినాడు ఆయన. కాబట్టి మన సహవాసానికి చాలా పరిచయమైనటువంటి వాళ్ళు వీళ్ళంతా పరిచారకులు ఆ దినాల్లో. కనుక మనకు ఒక ఎంకరేజ్మెంట్, కొత్త స్వరాలు వినాలి కదా మనం కూడా. చెప్పిన వాళ్ళే చెప్పుకుంటా ఉంటే ఏమి ఉంటుంది, బాగుంటుంది అని. బ్రదర్, ఈరోజు నేను అవైలబుల్గా ఉంటాను, సరే మీరే చెప్పండి ఈ రోజు అంతా కూడా అని ఆయనకి అప్పచెప్పాను. ఎంకరేజింగ్ ఉన్నాను కదా, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం అంతే. కనుక ఇప్పుడు మనం ఈ పరిస్థితులు సంఘాల్లో ఉన్నాయి, ఎప్పుడు ఉండడం, ఎక్కడ నెమ్మది అనేది లేదు. అక్కడ తగలబడిపోతుంది, మన సంఘాలు కూడా తగలబడిపోతున్నాయి, ఆత్మీయంగా దిగజారిపోతున్నాయి. కనుక ఇది జ్ఞాపకం చేసుకొని ప్రభు కనికరించి మనను సరిదిద్ది దేవుని యొక్క మార్గంలో, నీ మార్గంలో నడిచేటట్టు నాకు సహాయం చేయి. అదే కదా దావీదు యొక్క ప్రార్థన, టీచ్ మీ దై వే టు వాక్. నీ మార్గములో నడుచుటకు నాకు నేర్పు. అది 143:8. కనుక ప్రభుకు అప్పచెప్పుకొని కొంత సమయము మనం ప్రార్థనలో గడుపుతాం, ప్రార్థన గడుపుతాం.